హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కావ్యాస్ లిటిల్ వరల్డ్. ఈ వీడియో వచ్చేసి అంగన్వాడీ మురుకులతోని క్రిస్పీగా క్రంచీగా టేస్టీగా ఉండేలాగా నేను ట్రై చేశానండి. ఒరిజినల్ కంటే ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఒక ప్యాన్ తీసుకొని 3 to 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోయాలండి. హీట్ అయ్యాక అందులో ఒక మీడియం సైజ్ బౌల్ నిండా మనం అంగన్వాడీ మురుకులు తీసుకొని అవి వేయాలి. దానికి తగ్గట్టుగా నేను ఆయిల్ పోసుకున్నానండి. ఎక్కువ కూడా పోసుకోదండి, ఎక్కువ ఆయిల్ పోస్తే కూడా ఆయిల్ ఉంటాయండి. దానికి తగ్గట్టుగా పోసుకుంటే కొంచెం చాలా బెటర్గా ఉంటుంది పిల్లల కోసం కాబట్టి. అది హీట్ అయ్యాక మనం కలుపుతూ ఉండాలండి అటు ఇటు, లేకపోతే మాడిపోతాయండి. మాడిపోతే టేస్ట్ ఉన్నాయండి, ఎవరు తినలేరండి మాడిపోతే. సో అలా కలుపుతూ ఉండగా కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అండి వేయాలి. 2 times అలా వేయాలండి, అంతే అండి. చూసుకొని వేయండి, ఎక్కువ తక్కువ వేసినా కూడా టేస్ట్ బాగుండాయి. లైట్గా లిమిటెడ్గా వేస్తేనే బెటర్ అండి. సాల్ట్ కూడా, ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో సాల్టీనెస్ అనేది ఉంటుంది. జస్ట్ ఇది మనకి అవి ఒరిజినల్ అయితే కొంచెం మెత్తగా గట్టిగా ఉంటాయి. అలా అయితే పిల్లలు కొంచెం ఇష్టంగా తినలేరండి. బాక్స్లోకైనా స్కూల్ బాక్స్లో పెట్టినా కానీ చాలా ఇష్టంగా, చిప్స్ కంటే ఇవి బెటర్ అండి. పెట్టి చూడండి. స్టవ్ ఆఫ్ చేయండి, కొంచెం పించ్ ఆఫ్ కారం వేయండి. స్టవ్ ఆన్ చేసి వేస్తే అవి మాడిపోద్దండి, అంత కారం అంతా. ఆఫ్ చేస్తేనే కారం అనేది దానికి పట్టుకొని ఉంటుందండి, బాగుంటుంది. ఇవి పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారండి ఒరిజినల్ కంటే, ఎందుకంటే కొంచెం క్రంచీగా అవుతాయి, బాగుంటాయి, సూపర్ టేస్ట్గా ఉంటాయి. ఎవరైనా తినొచ్చండి, ఇష్టంగా తింటారండి. అంతే అండి, ఎంతో క్రిస్పీగా టేస్టీగా అంగన్వాడీ మురుకులు రెడీ అయ్యాయండి. మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.